నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సౌర పీఠాధిపతులు హిమాలయ యోగి సద్గురు శ్రీ 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 ప్రభాకర్ గురూజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం గురూజీ. హరి ఓం. ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పమ్మా. గురూజీ, సనాతన ధర్మం అయితే మనం ఇప్పుడు కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు సనాతన ధర్మం గురించి. సనాతన ధర్మం యొక్క ఆది అంతం ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు. అంటే ఎన్నో వేల వందల సంవత్సరాల క్రితమే ఉన్నది. కానీ ఇప్పుడు మనందరం కూడా ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము. అంటే కొంతమంది యోగుల ద్వారా కావచ్చు, కొంతమంది అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది సనాతన ధర్మం కోసం పోరాటం అని చెప్పి మాట్లాడడమే కావచ్చు, ఎక్కువగా వింటున్నాము. కానీ మనం ఆచరించే విధానం అంతా కూడా సనాతన ధర్మంకి సంబంధించింది. ఏం చెప్తారు దాని గురించి? అంటే సనాతన ధర్మం కోసం నేను పాటుపడుతున్నా అని చెప్పి కొంతమంది బయటికి వచ్చి వాళ్ళు చేసే చేష్టలు వికృతంగా ఉండి దానిపైన ఉండే గౌరవం పొయ్యేలా ప్రవర్తిస్తున్నారు కదా. ఎలా మనం సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వచ్చు అంటారు దీని ద్వారా? సనాతన ధర్మం అంటే ఒక డెఫినేషన్ అంటూ ఎవరు చెప్పలేదు. ఈ సనాతన ధర్మం అనేటటువంటిది సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా టీవీలో హిమాలయాల నుంచి వచ్చి ప్రస్తావన చేసింది మనమే. ఆ తర్వాత సనాతన ధర్మం, హిందూ అనే మతం లేదని చెప్పింది యోగి ప్రభాకర్ని. అవును. పెద్ద పెద్ద సభల్లో కూడా హిందూ మత సమ్మేళనాల్లో కూడా వాదిస్తూ వచ్చినటువంటిది హిమాలయాల నుంచి వచ్చి యోగి ప్రభాకర్జీ. అప్పటి నుంచి సనాతన ధర్మం అనేది ప్రాచుర్యంలోకి రావడం సహజంగా మీరు చూస్తున్నారు సంవత్సరాల క్రితం నుంచే. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది దానికి డెఫినిషన్ అంటూ మనం ప్రస్తావన చేసాం. సనాతనం అంటే అది సృష్టికి పూర్వం ఉన్నదని, అధునాతనం పురాతనం అని రెండు పదాలు ఉన్నాయి. కానీ సనాతనం పురాతనం కాదు, అలాగని అధునాతనం కాదు. అధునాతనం అంటే మోడర్న్ ఎరాకి సంబంధించినటువంటిది. పురాతనం అంటే ఏన్షియంట్ కల్చర్కి సంబంధించింది. ఒక శక్తి ఆధారంగా ఒక ఉపాధి పనిచేయడాన్ని సనాతనం అంటారు. అంటే శక్తి ఆధారంగా ఈ సకల సృష్టికి మూలాధారం శక్తి. ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని గ్రహాల దగ్గర నుంచి సృష్టి అంతా పనిచేయడానికి ఆధారమైనటువంటి శక్తి ఏ విధంగా ఆధారమై పనిచేస్తున్నాయో ఆ శక్తి పేరు సనాతనం. అలాగే మనిషి ధర్మం చేయాలి. మనిషి ఏది ఆచరిస్తే సనాతనం అవుతుంది. దోమ కొట్టడం సనాతన ధర్మం, చీమ కొట్టడం సనాతన ధర్మం. అంటే సనాతనం అంటే శక్తి ఎలా పనిచేయాలి. చీమలో ఉన్నప్పుడు చీమ పనిచేయాలి, దోమలో ఉన్నప్పుడు దోమ పనిచేయాలి. ఆ విధంగా చేస్తే అది ధర్మం అవుతుంది. ఇక కాల ప్రవాహంలో మనం చూసినప్పుడు సనాతన ధర్మాన్ని ఎలా చూడాలంటే పరోపకారార్థాయ ఫలంతి వృక్ష అంటే ఏంటి? పరుల కోసం ఉపకారార్థమై ఫలాల్ని అందిస్తాయి వృక్షాలు. ఆ చెట్టు తినేసింది అనుకో, నావి నేను సంపాదించింది నాకే ఉపయోగపడాలి అనుకుంటే చెట్టు ఒక్క పండును కూడా ఎవరికి అందించదు. వాస్తవం. పరోపకారార్థాయ ఫలంతి వృక్షా పరోపకారార్థాయ వహంతి నద్య పరోపకారార్థాయ దుహంతి గావ పరోపకారార్థాయ మిదం శరీరం. ఇది మానవుడు ఆచరించాల్సింది. అంటే పరోపకారార్థాయ వహంతి నద్య, నదులన్నీ కూడా వాటి కోసం అవి ప్రవహించట్లేదు. అందరి దాహార్తిని తీరుస్తూ నేలని సస్యశ్యామలం చేస్తూ వాటిలో వచ్చేటువంటి సస్యాన్ని మనకు ఆహారంగా అందిస్తూ మనందరినీ జీవనాధారమై నీరు ప్రవహిస్తుంది, తన కోసం తాను కాదు. అలాగే పరోపకారార్థాయ దుహంతి గావహ అంటే పరుల ఉపకారార్థమై బిడ్డని కర్కశంగా మనిషి సరిగ్గా పాలు తాగే సమయానికి ఆవు దూడని లేకదూడని లాగేసి పాలు పిండేసి వాడి స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నప్పటికీ
పోన్లే నా బిడ్డకి ఆహారం లేకపోయినా వాడి బిడ్డకి ఆహారంగా నేను మారుతున్నానే అని ఆ కరుణా రసమైనటువంటి ఆ నేత్రాలతో ఆ గోవు చూస్తుందే, అది ధర్మం. అందుకే గోమాతకి సాక్షాత్తు మనం శిరస్సు ఉంచి నమస్కరించాలి. ఇప్పుడు నేను నాది అనే స్వార్థం కూడా ఉండాలని కొంతమంది చెప్తూ ఉంటారు. మరి అది ఎటువంటి సందర్భాలలో వర్తిస్తుంది అంటారు? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి పరులకు ఉపకారం చేయాలి, ఎంతసేపు నేను నాది అనే స్వార్థమే ఉండకూడదు అని అర్థమవుతుంది. కానీ కొంతమంది చెప్తూ ఉంటారు కదా, నేను నాది అనే స్వార్థం. ఏ సందర్భంలో నేను నాది అనే స్వార్థం కూడా ఉండాలంటారంటే, అసలు పూర్తిగా తన వాళ్ళని వదిలేసి, తన కర్తవ్యాన్ని వదిలేసి, తన భార్య పిల్లల్ని గాలికి వదిలేసి, వాడు మాత్రం లోకాల్లో సంచరిస్తూ లోకాన్ని ఉద్ధరించడానికి పోతానంటే కాదు. ముందు వ్యక్తిగత కర్తవ్యాన్ని నిర్వర్తించి, వ్యక్తిగత బాధ్యతలు నిర్వర్తించి, ఆ బాధ్యతలను నిర్వర్తిస్తూ లోకానికి ఉపయోగపడేటటువంటిది శ్లోకము. బయట శ్లోకము అంటే అది కుదరదు. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం కూడా సుఖంగా ఉండాలి అనుకోవాలి. కానీ నేనే సుఖంగా ఉండాలి, అందరిలో ఎలా ఉన్నా అందరూ నా సుఖం కోసం కోరుకోవాలనుకుంటే ఇది అధర్మం అవుతుంది. ఇప్పుడు శోకాన్ని కోరుకోకూడదు, ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండాలని కోరుకుంటామా? అలా కోరుకోకూడదు అన్నారు. మనం కోరుకున్నంత మాత్రానే శోకం వస్తుందా? మనం చేసుకున్న కర్మలను బట్టి మనం ఆనందపడుతున్నామా, బాధపడుతున్నామా, ఎలా ఉన్నాము అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను బాధపడకూడదు అనుకున్నంత మాత్రాన్ని నేను బాధపడకుండా ఉంటానా? ప్రారంధము ఆగామి సంచిత అని చెప్పుకున్నాం. ప్రారంధ కర్మ అంటే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది. అలాగే సంచిత అంటే ఇంకా నిలువ ఉన్నవి. మన రుణాన్ని బట్టే చూడు, బిడ్డ వచ్చిన ఎలా గొడ్డు వచ్చిన ఎలా అంటారు. ఇది సెంటిమెంట్ కాదు. బిడ్డ అంటే ఆడబిడ్డ, మన కడుపును పుట్టిన బిడ్డ, రెండు కూడా. బిడ్డ వచ్చిన వేళ అంటే నీ జీవితంలో మా పెద్దోడు పుట్టాడండి, అప్పటి నుంచి కలిసి వచ్చిందండి అంటారు. అయితే మా చిన్నోడు పుట్టిన దగ్గర నుంచి కొంచెం బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అయిందంటారు. నిజంగా కూడా టర్నింగ్ పాయింట్స్ ఇవి. నీ జీవితంలో ఒక గోవు ఇంట్లో ప్రవేశించిన వెంటనే వాడు గో సంపద పెరిగిపోయింది. ఇదివరకు డబ్బు కాదు, బ్యాంకులో నిల్వలు కాదు, ఎన్ని ఆవులు ఉన్నాయో వాడంత కోటీశ్వరుడు. గోవులే సంపద, పశు సంపద. పశువు వచ్చిన వెంటనే అది ప్రవేశించిన వెంటనే అన్ని సూడివై అన్ని సంతానం వృద్ధి చెంది ఆ గోవుల యొక్క మంద పెరిగేది. గోవుల మందనే కట్టంగా ఇచ్చేవారు పూర్వం. నువ్వు ఉత్తర గోగ్రహణం మహాభారతంలో ఉత్తర గోగ్రహణం అనేటువంటి కథ ఉంటుంది. వాడి సంపదలన్నీ కోల్పోవడం అంటే గోవులను ఎత్తుకుపోవడం. అందుకు గోవు ఎందుకు సంపద? దుక్కు దున్నాలంటే గో సంతతి కావాలి, పేడ ఉండాలి, నేలకు బలం కావాలంటే. నేలకు బలం ఉంటేనే సంపద వస్తుంది. సంపద ఒకటి తిండి దాని నుంచి వస్తుంది, గడ్డి దాని నుంచి వస్తుంది, పాలు దాని నుంచి వస్తాయి. అన్ని ప్రోడక్ట్ ఒక ఆవు నుంచే వస్తుంది మనం సంరక్షించడం. అందుకే గోవే సర్వశ్రేష్టమైనది మనకి. అందుకే గోమాత యొక్క సంతతి వల్లనే ఈ భూమి వృద్ధి చెందుతుంది, లేకపోతే సర్వనాశనం అయిపోతుంది. అందుకే గోవుని కాపాడుకోవాలి, గోరక్షణ చేయాలి అంటుంది. అంచేత పశువు వచ్చిన వేళ విశేషం చేత అందుకే మన గృహప్రవేశానికి కూడా మన ఇంట్లోకి ఆవుని తీసుకువెళ్తాం. ఆవు మీ ఇంట్లో దరిద్రం కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటే అడుగు పెట్టదు. ఆవు అడుగు పెట్టదు మీ ఇంట్లోకి, దానికి తెలిసిపోతుంది. ఆ దుష్టశక్తుల ప్రభావం ఉన్నటువంటి ఇంట్లోకి గోవు అడుగు పెడతాయి. ఒకవేళ దుష్టశక్తులు బలీయంగా లేకపోతే ఆవు అడుగు పెడితే ఆ బలహీనంగా ఉన్న దుష్టశక్తులు దూరం అయిపోతాయి. ఒకవేళ ఆవు మూత్రం కానీ అక్కడ దాని గోమయం కానీ వదిలినట్టయితే మరింత శ్రేష్టమైనటువంటి ఇల్లు అని మనం గుర్తించవచ్చు. ఈరోజు ఇచ్చినటువంటి ఆధునిక టెక్నాలజీ ద్వారా ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్, ఈవిల్ ఫోర్సెస్ని కూడా నువ్వు గో ఉన్న చోట ఈవిల్ ఫోర్సెస్ ఉండు. ఎందుకంటే ఆవు ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్నే వదులుతుంది. ఈ సృష్టిలో ఏ జంతువు కూడా. అందుకు గో సంపదని పెంచుకున్నవాడు కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఈ ఆవు నెమరు వేసేటప్పుడు ఆ నురుగును కనుక రాస్తే చర్మ వ్యాధులన్నీ పోతాయి. ఎలాంటి చర్మ వ్యాధులైనా సరే పోతాయి. అందుకని ఆవు అనేక రకాలైనటువంటి రోగాలను తగ్గిస్తుంది, యోగాన్ని కలిగజేస్తుంది. కాబట్టి ఇంట్లో అయితే గోవు ఉంటుందో ఆ ఇంటికి దుష్టశక్తులు ఎప్పటికీ రావు. ఇప్పుడు పుణ్యం చేసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళ ఇళ్లలో పుడతారన్నారు కదా, అంటే పుణ్యం చేసుకుంటే
ఆస్తుల పరంగా హైలో ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టడమా, ఎలా తీసుకోవచ్చు? యోగం అనేది వృద్ధి చెందాలంటే, గతంలో చేసిన యోగం పరంపర కొనసాగాలంటే, అడుక్కునే వాళ్ళు, ఎవరి దగ్గర ఆశించే వాళ్ళు ఈ మార్గాన్ని నిలబడలేరు. ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తారు. ఆధ్యాత్మికతను పోషించాలంటే తాను ఏది ఆశించిన వాడై ఉండాలి. అందుకు వాడు ఆర్థికంగా గొప్పవాడై పుడతాడు, నిజంగా యోగ సాధకుడు. కాబట్టి అలాంటి ఇంట్లో పుడతాడు. ఆలయం కానీ ఇల్లు కట్టిన వెంటనే మంచి కానీ చెడు కానీ జరుగుతుంది. భార్య వచ్చిన వెంటనే మంచి కానీ చెడు కానీ జరుగుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే మంచి కానీ చెడు కానీ జరుగుతుంది. ఇది ప్రారంధానుసారంగా జరుగుతుంది. ప్రారంధం ఆగామి సంచిత. సంచిత అంటే ఇంకా నిలవ ఉన్నాయి, ఈ జన్మ కాదు, ఇంకా రికార్డెడ్ ఉన్నాయి. అంటే శిక్ష వేసేసినవి ఉన్నాయి ఇంకా. అవి 6 ఫైల్స్ ఉన్నాయి. ఒక ఫైల్ పట్టుకుని వచ్చావు, ఈ 6 సంచిత కర్మలు అంటారు. ఈ 6 తర్వాత 7వది నువ్వు తయారు చేయాలి. అప్పుడు ఇక్కడ నువ్వు చేసే పని 7వది రికార్డు అవుతుంది. ప్రారంధాన్ని అనుభవిస్తూ కొత్త కర్మను ఆచరించారు. నాకు ఈ బాధ వచ్చింది కాబట్టి ఈ రోజైనా నేను తిన్నగా ఉండి చక్కటి పనులు చేద్దాం, దానం చేద్దాం, ధర్మం చేద్దాం, యజ్ఞం చేద్దాం, యాగం చేద్దాం, సత్పురుషులతో సాంగత్యం చేద్దాం, దుష్టులతో చేయకూడదు అని ఇప్పుడైనా నువ్వు కనుక మంచి పనులు చేస్తే ఇది 7వ ఫైల్గా తయారయ్యి అది ప్రారంభం అవుతుంది తర్వాత. అందుకే ఈ జన్మను సర్వోత్కృష్టం అన్నారు. మానవ జన్మ సర్వోత్కృష్టం ఏంటంటే ఇది ఉభయపది. భూమి మీదే మాత్రమే నీకు ఈ 2 పుణ్యము పాపము క్యాలిక్యులేట్ అవుతాయి. భూలోకంలో భూర్లోకం, శుభ్రలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకాల్లో ఎక్కడా పుణ్యపాపాలు, దేవతల పుణ్యపాపాలు ఉండవు. వాళ్ళు కేవలం అనుభవించడమే. దేన్ని? పుణ్యాన్ని. అంటే వాళ్ళకు పుణ్యం మూట కట్టుకుంటేనే వాళ్ళు దేవతలుగా మారారు. ఇంకోటి దేవత. ఇప్పుడు మనకున్న 4 యుగాల్లో మొదటి యుగంలో మొత్తం దేవతలే ఉన్నారు కదా. దేవతలు ఎవరు లేరు. మనుషులు ఉన్నారా? మానవులు ఎందుకు లేరు? సత్యహరిశ్చంద్రుడు వీళ్ళందరూ రాజులు కదా. ఇప్పుడు సూర్య భగవానుడు వంశం. సూర్య భగవాన్ నుంచి ఇప్పుడు బ్రహ్మ దగ్గర నుంచి కశ్యపుడి నుంచి సూర్య భగవాన్ నుంచి వచ్చినటువంటి వాడు మనువు నుంచి ఇక్ష్వాకుడు. ఆ ఇక్ష్వాకుడు నుంచి రాజు మొదలయ్యాడు రాజ్యం పరిపాలన. ఇక్ష్వాకు కుల తిలక ఎకనైనా వినవయ్య అనే పాట ఉంది కదా. ఇక్ష్వాకు కులం నుంచి మొదలైంది. అర్థమైంది? ఇక్ష్వాకు, దిలీపుడు, రఘువు, సగరుడు, వీళ్ళందరూ, తర్వాత అజుడు, దిలీపుడు, రఘువంశ చరిత్ర, వీళ్ళందరూ రాముడు సూర్య భగవాన్ నుంచి పుట్టినటువంటి వాళ్ళు. సూర్యవంశం. అక్కడి నుంచి రాముడు వచ్చాడు అనమాట. అర్థమవుతుంది? ఇన్ని తరాల చరిత్ర ఉంది మనకి. రాముడు పుట్టడానికి వాళ్ళ మీ తాత ఎవరో నీకు తెలీదు, ముత్తాత తెలీదు. ఇప్పుడు రాముడికి తాత ముత్తాతలు కాదు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు రాముడి యొక్క సంతానం ఇప్పుడు కూడా ఉన్నారు. అశోక్ గెహ్లాట్ వీళ్ళు కూడా లవకుశుల యొక్క సంతానం. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ చేసినాడు. ఆల్ డిఎన్ఏ అదంతా. వంశ చరిత్ర రాముడి దగ్గర నుంచి, సూర్యుడు భగవానుడి దగ్గర నుంచి ఉంది. ఇది భారతీయ సనాతన సాంప్రదాయం యొక్క విలువలు. కానీ ఆయన లోక కళ్యాణం కోసం మానవ అవతారం ఎత్తి ఇక్ష్వాకుడి దగ్గర నుంచి అందరూ దైవం నుంచి పుట్టినటువంటి ఈ లోకంలోకి వచ్చి మానవులైనటువంటి వాడు. మనం అందరం దైవ సంతానమే. భారద్వాజ గోత్రం అంటే భరద్వాజ మహర్షి యొక్క బ్రీడ్ డిఎన్ఏ భరద్వాజుడికి ఏది ఉందో నీకు అదే ఉంటుంది. గోత్రం అంటే త్రాయతే ఇది గోత్ర. గోత్రం తెలియని వాడు సనాతనీయుడు కాదు, గోత్రం ఉన్నవాడే సనాతనీయుడు. గోత్రం లేదంటే సనాతనీయుడు కాదు. చూడండి, మన డిఎన్ఏ ఎప్పుడు పుట్టిందో దాని పూర్వోత్తరాలు ఆన్ రికార్డ్ ఉన్నటువంటిది సనాతన ధర్మం. కాబట్టి మన గోత్రం అంటే త్రాయతే ఇది గోత్ర. గోవు అంటే గోవుని, త్రాయతే రక్షించేటటువంటి గొప్పతనం ఉన్నటువంటి వాళ్ళు గోత్రం. ఎవరు? ఈ ఋషులందరూ కూడా గోవుని సంరక్షించారు. గోవుని సంరక్షించడం ద్వారానే వాళ్ళు సంరక్షించబడ్డారు. అలాంటి సంతతికి సంబంధించినటువంటి గోత్రం కలిగినటువంటి వాళ్ళం మనం. మొదటి యుగంలో మొత్తం ధర్మమే ఉంది 4 పాదాల్లో అంటారు కదా. మరి మొత్తం 4 పాదాల్లో ధర్మమే ఉన్నప్పుడు అక్కడ అధర్మం ఎక్కడా లేదు. అధర్మ మార్గంలో వెళ్తేనే మనం కొంత కర్మ మూట కట్టుకొని మరొక జన్మ తీసుకొని అది అనుభవిస్తాము. మరి ఇక్కడ ఎటువంటి అధర్మమైన కర్మలు చేయనప్పుడు మరుసటి జన్మకు ఎవరు క్యారీ ఫార్వర్డ్ అయ్యారు? ఇక్కడ అధర్మం ఎందుకు మొదలయ్యింది? అది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? రాత్రి పగలు అంత సహజము, మంచి చెడులు అంతే సహజం. ఇప్పుడు కృతయుగంలో ధర్మం 4 పాదాలు ఉంది. 4 పాదాల నుంచి 3 పాదాలకు ఎందుకు దిగజారిందంటే దాంట్లో కొంత కల్తీ జరిగింది కాబట్టి అప్పుడు ఫిల్టర్ చేస్తే
ఇక్కడ 3 పాదాలకు వస్తుంది. త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలకు వస్తుంది. ఇక్కడ కూడా త్రేతాయుగంలో ఉన్న క్వాలిటీస్ నెమ్మదిగా పడిపోతాయి. పడిపోయిన తర్వాత ఇటు పెరిగిపోతుంటారు. ద్వాపరంలో అంతమంది ఉండరు, మనుషులు తక్కువ మంది ఉంటారు. ఈ త్రేతాయుగం వచ్చేసరికి అధర్మం పెరిగింది కాబట్టి మనుషుల శాతం వాల్యూమ్ పెరుగుతుంది, జనాభా పెరుగుతారు, స్థలం తగ్గిపోతుంటుంది. తర్వాత ద్వాపరానికి వచ్చేసరికి చూడు, కోట్ల మంది చచ్చిపోయారు. దేంట్లో? కురుక్షేత్ర మహాసంగ్రామం. ఎందుకు? అంత అధర్మం పెరిగిందన్నారు. అర్థమైందా? ఇప్పుడు ఎంతమంది చావాలంటావు కలియుగంలో? ఎలా తరిగిపోతారంటారు? విపత్తులు ఇప్పుడు జరుగుతున్న మెగా భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, అలాగే టార్నడోస్ వస్తాయి, అగ్నిపర్వతాలు పగులుతాయి, ఉల్కాపాతాలు జరగవచ్చు, అలాగే యుద్ధాలు జరగచ్చు. ఇది భవిష్యత్తులో జరిగే చెప్తున్నాను నేను నీకు గతంలో చెప్పిన హైడ్రా బ్యాడ్ అవుతుందని చెప్పాను. హైడ్రా వచ్చి బ్యాడ్ అవ్వలేదా? అంతకుముందు ఏం చెప్పాను? ఇది భాగ్యనగరం అవుతుందని చెప్పాను. అంటే భాగ్యనగరం అంటే అప్పుడున్న నగరం ఎలా ఉందో అలా అవుతుంది, ఇప్పుడున్న నగరం కాదు. అంటే అప్పుడున్న చిన్న చిన్న ఇళ్ళు, మైదాన ప్రాంతం రేపు కాబోతుంది అని సూచనప్రాయంగా చెప్పాను నేను. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏమి ఉండవు. 450-500 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తాయి అని పూర్తిగా చెప్పట్లేదు నేను. ఇవన్నీ కూడా జరగవచ్చు. అన్నీ అంటున్నారు. భవిష్య ప్రణాళిక మాకు ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఒక గ్రంథం ఉంటుంది అన్నమాట. భవిష్య మాలిక. ఇప్పుడు కరోనా వైరస్ లాంటి వైరస్ రాబోతుంది. 84 వైరస్లు ఇంకా వెయిటింగ్ చేస్తున్నాయి. 84. దానివల్ల ప్రమాదాలు ఉన్నాయి. ఇవన్నీ ఉంటుంది. ఇది న్యాచురల్ ప్రాసెస్ అమ్మా. నీ పరిణామ దశలు అంటున్నాను. ఇవేమి పెద్ద విపత్తులు కాదు. విపత్తులు కూడా నీ పరిణామ దశలో ఒక భాగం. అంతేగాని ఈ విపత్తులు ఇంతకు ముందు రాలేదు, గతంలో రాలేదు. ఇప్పుడు మహాభారత యుద్ధంలో కోట్లాది మంది చచ్చిపోయారు. 18 అక్షముల సైన్యం దాంట్లో పాల్గొన్నవాళ్ళు. మిగిలిన వాళ్ళు ఎంతమంది? కోట్లాది మంది. అలాంటి షష్టగ్రహ కూటమే ఈ ఉగాదికి వచ్చింది. అప్పుడు మహాభారతంలో షష్టగ్రహ కూటమే ఇప్పుడు వచ్చింది. అంటే కోట్ల మంది చచ్చిపోతారు. చైనా అనేటటువంటిది 5% మిగులుతారు. ఇంకా నీకు 35 కోట్ల మంది మిగులుతారు ఈ భారతదేశంలో. ఎందుకు? ధార్మికమైనటువంటి ఒక వ్యవస్థ ఉంది, సనాతన ధర్మం ఉంది. అర్థమవుతుందా? చైనా 5% మిగులుతుంది. అమెరికా లాంటి దేశాలు తుడిచిపెట్టుకుపోతాయి. కానీ అమెరికా అనేది ఉంటుంది. అమెరికా తర్వాత మనకు సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు ప్రపంచ యుద్ధం మొదలైన వెంటనే మన భారతదేశానికి ఎవరు సపోర్ట్ రాడు, ఒక్క ఇజ్రాయెల్ తప్పితే. ఒక్క ఇజ్రాయెలే మనకు తోడుగా ఉంటారు. తర్వాత జపాన్ వస్తుంది, మళ్ళీ రష్యా తిరిగి మనకు వస్తుంది, అమెరికా సపోర్ట్ వస్తుంది, లండన్ సపోర్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా సపోర్ట్ వచ్చిన తర్వాత సనాతన ధర్మం మొత్తం ప్రపంచం అంతా వెళ్తుంది. 2032 తర్వాత మొత్తం అంతా సనాతన ధర్మం. ఏ మతం ఉండదు. ఇక ఏ మతం వల్ల ఉండవు. ఇక ఓన్లీ సనాతన ధర్మం ఉంటుంది. సనాతన ధర్మం అనేది ప్రపంచవ్యాప్తం అవుతుంది. భూమండలం అంతా సనాతన ధర్మమే అవుతుంది. ఇంకొక 7 సంవత్సరాల తర్వాత. 7 సంవత్సరాల తర్వాత. ఇది 7 సంవత్సరాల తర్వాత 32వ సంవత్సరంలో చైత్ర మాసంలో శుక్లపక్షంలో చతుర్థి తిథిలో శుక్రవారం రోజు నుంచి 7 రోజులు రాత్రి పగలు వర్షం పడుతుంది అని భవిష్య మాలిక చెబుతూ ఉన్నది. అఘోరి గురించి మామూలుగా అసలు అఘోరీల సాధారణ లక్షణం ఏంటో తెలియజేయండి. ఇప్పుడు జరుగుతున్న ఒక అఘోరి గురించి మనం చూస్తున్నాము. వివాహం అని చెప్పి, శారీరక సంబంధాలు ఉన్నాయని చెప్పి రకరకాలుగా. నిజంగా అఘోరీలకు అలాంటి సంబంధాలు ఉంటాయా? ఎవరికైనా సంబంధాలు పెట్టుకోవచ్చు, సాధనకు అంతరాయం కాకపోతే. సాధనలో అంతరాయాలు ఏర్పడేటువంటి ఎలాంటి సంబంధమైనా అక్రమ సంబంధం అవుతుంది. కాబట్టి భోజనం చేసినా అది సాధనకు అంతరాయం కలిగితే అది స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అంతో ఇది కూడా అంతే. కాబట్టి ఇప్పుడు అఘోర అనేది ట్రాన్స్జెండర్ అని తెలిసిపోయింది. అప్పుడేమో బట్టలు లేకుండా తిరిగింది అన్నారు, నేనేమో బట్టలు కట్టాను. ఒలువులు లేవంటే ఒలువులు. ఈ మధ్య నేను అదేదో అమ్మాయిని తీసుకెళ్ళారంటే నాకు 100 సార్లు చెప్పి ఆ అమ్మాయి నేను 3 నెలలు 4 నెలల నుంచి మాట్లాడలేదు ఎప్పుడు. ఎందుకంటే ఈ కాంట్రవర్సీగా తయారవుతుంది మీడియాలో అనేసి నేను ఇంకా వదిలేశాను. వదిలేసి తను ఏడుస్తూ మెసేజ్లు పెట్టింది నిన్న. పెడితే నేను మళ్ళీ మాట్లాడాను. బాపు అంటది, తండ్రి అంటది. మీ ఆజ్ఞ ప్రకారం నేను ఏం చేయాలని చేస్తాను,
మీ మాట మన్నిస్తాను, నేను సొంతంగా నిర్ణయాలు తీసుకోను అని ప్రమాణం చేసిన తర్వాత నేను మాట్లాడాను. ఇప్పుడు కూడా మీడియాలో మాట్లాడింది. మాట్లాడితే ఏం చెప్పింది, మీ ఆదేశ ప్రకారం నేను ఎప్పుడు కూడా ఈ అమ్మాయిని దగ్గర చేర్చుకోను, అలా అయితే నేను మాట్లాడతాను. ఒక సాధకుడికి కూడా అమ్మాయి ఉన్నది అంటే అది లోకం హర్షించదు. నువ్వు పురుషుడివా స్త్రీవా అనేది కాదు. తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ లేకుండా ఎవరూ సాధన చేయకూడదు. తల్లి తండ్రి జన్మనిచ్చారు కాబట్టి ఆ తల్లిదండ్రులకు మాత్రమే హక్కు ఉంటుంది, గురువుకు కూడా హక్కు ఉండదు. తల్లిదండ్రుల యొక్క అనుమతి ఇచ్చిన తర్వాత గురువుకి తప్ప తల్లిదండ్రులకు హక్కు ఉండదు. ఇది అఘోరాకి చెప్పి ఆ పిల్లని అక్కడ అప్పచెప్తే నేను నీతో మాట్లాడతాను అని చెప్పాను. ఆ పిల్ల ఎప్పుడైతే లోకం అంతా కూడా ఇది తప్పు అంటుందో ఆ తప్పుని, ఆ విలువలను సరిచేయడానికి ఆ రోజు విలువలను సరిచేశాను, ఈరోజు విలువలను సరిచేసి మళ్ళీ అఘోరాన్ని కాశీకి పంపించి అక్కడ 3 రోజులు సాధన చేయించి తర్వాత మిగతా పనులు చేయడానికి వెళ్ళమని చెప్పాను. ఇది జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయికి హెచ్చరిక టీవీ ద్వారానే చెప్పించాను. ఆ అమ్మాయి తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా అఘోరా దగ్గరికి వెళ్ళకూడదు. అఘోరా దగ్గరికి వెళ్ళాలంటే తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళి అప్పచెప్తేనే మాత్రమే యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి అఘోరాకి చెప్పాను. ఇది జరుగుతుంది. మీరు కంగారు పడకండి ప్రేక్షకులందరూ. నమస్తే మాంజలి. ధన్యవాదాలు.